పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ వాకాడ ఇందిర ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్ వద్ద విద్యార్థులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు ఏదో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతున్నాయని, ట్రైనీ డాక్టర్పైన అత్యాచారం, హత్య జరిగిన సంఘటన మరవకముందే 2 రోజుల క్రితం విశాఖ నగరంలో న్యాయ విద్యార్థిని ప్రేమ పేరుతో నైవంచన చేసి దారుణంగా అత్యాచారం చేసిన ఘటన జరిగిందని మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేరాలకు ఆపివేయాలి, సైబర్ నేరాలపై పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. జస్టిస్ ఒక లా చదువుతున్నటువంటి విద్యార్థిని ప్రేమిస్తున్నాననే ప్రియుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక రూమ్కి తీసుకెళ్లి అమ్మాయిని శారీరకంగా అనుభవించి అది వీడియో చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి, అబ్బాయి ఫ్రెండ్స్కి ఇచ్చారు. ఆ వీడియోను వినియోగించుకొని ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నువ్వు మేము చెప్పినట్టు వినకపోతే నిన్ను ఈ రకంగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని చెప్పి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిపై లైంగిక దాడి చేశారు. అమ్మాయి ఆ వేదనను తట్టుకోలేక ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఇబ్బంది పడుతూ బలవన్ మరణానికి, ఆత్మహత్యకు పాల్పడింది. పేరెంట్స్ దాన్ని గమనించి ఏం జరిగింది ఏంటనేది కనుక్కొని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఈ ఘటన అనేది బయటపడింది. ఈ రోజు మనం వెస్ట్ బెంగాల్ ఆర్జీ కాలేజీలో పీజీ చదువుతున్నటువంటి డాక్టర్ పై అత్యాచార్యం మరవక ముందే ఇట్లాంటి దాడులు అనేది జరుగుతున్నాయి. మూక దాడులు అనేది విద్యార్థులపై పెరుగుతున్నాయి. ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మహిళ, అలాగే మన అసెంబ్లీలో కూడా సీఎం గారు ప్రకటించారు మహిళలు